గుండ్లకమ్మ గేటు తీయడానికి లేక ప్రాజెక్టు పైన నీళ్లు పోయిన పరిస్థితి. ఈ రోజు ఎక్కడ కూడా గేట్లు పనిచేయలేదు అనే కంప్లైంట్ లేదు. ఇంకొక పక్క అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి. పులిచెంతల గేట్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి. ప్రివెంటివ్ తీసుకున్నాం, మెయింటెనెన్స్ తీసుకున్నాం, క్యాచ్మెంట్ ఏరియా రెయిన్ఫాల్ తీసుకున్నాం, అసెస్ చేసాం వెల్ ఇన్ అడ్వాన్స్. వాటర్ రిలీజ్ కూడా పర్ఫెక్ట్ గా చేసి ఎక్కడా ఫ్లడ్ లేకుండా కాపాడుకుంటూ వచ్చాం. కాబట్టి 207 కోట్లు చిన్న చిన్నవి రిపేర్లు వచ్చాయి తప్ప ఎక్కడ రాలేదు. RWS 1,26,00,000. పంచాయత్ రాజ్ 8,70,00,000 ఇంకా దీంట్లో ఉన్నాయి. అవి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇంత డెవాస్ట్రేషన్ వస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నిట్లో కలిపి 16 కోట్లు. అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి 1,52,00,000. మొత్తం కలిస్తే 5,265,51,81,81,000 ఎస్టిమేట్స్ తయారు చేశాం. వీరిని తొందరలోనే కేంద్రానికి పంపిస్తాం. ఈ రోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం, కొన్ని పొలాల మీదకి రావడం, అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది. అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం. ఏ విధంగా మానిటర్ చేస్తున్నాం ఒక్కసారి మీరు చూస్తే కెన్ యు షో దట్ అవేర్ లో ఏ విధంగా అన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ డ్రోన్ అన్ని కూడా వస్తాయి. సో దట్ దాన్ని రియల్ టైమ్ లో ఏఐ ఉపయోగించి మళ్ళా లాస్ట్ మీద కమ్యూనికేట్